భూభాగాన్ని మనం అయాచితంగా పాకిస్తాన్కి ఇచ్చేసాం. అపాత్రదానం కూడదని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, వెనకటి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి, చాణక్యనీతి కూడా. బట్ మనం చేశాం. సరే, విపరీతమైన ఔదార్యం పండిట్ నెహ్రూ దగ్గర నుంచి మనం అవలంబిస్తూ వచ్చాం. యాజ్ రైట్లీ సెడ్ బై శాంతిప్రసాద్ గారు, ఈరోజు అలాంటి ప్రభుత్వం భారత్లో లేదు. ఆ మొహమాటాలు ఏం లేవు. మనం ఏదైనా బరాబర్ తేల్చుకుంటానికే ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇన్ కేస్ లాహోర్ దాకా వెళ్ళి మన జెండా అక్కడ పడితే, లాస్ట్ టైం కూడా 62, 65, 71 గుర్తు తెచ్చుకోండి, లాల్ బహదూర్ శాస్త్రి గారిని వాళ్ళు అవహేళన చేస్తూ మాట్లాడారు. భూమికి బెత్తడున్నాడు ఏం చేస్తాడని. ఆ వామనుడు త్రివిక్రముడే ఏం చేయాలో చేసి చూపించాడు ఆ రోజు. ఆ లాహోర్ గేట్ దగ్గర మళ్ళీ జెండా పాతి తర్వాత ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో మనం లాహోర్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉందా? ఒకటి. రెండోది, దానికన్నా ముందు ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ పాకిస్తాన్ స్ట్రీట్స్లో వాళ్ళు ర్యాలీ తీస్తున్నారు, ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రధాన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ప్రజాస్వామికంగా ఎలక్ట్ అయింది. ఒక్కసారి ఆ విజువల్ చూసి మనం ఈ ప్రశ్న దగ్గరికి వద్దామండి. इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए। फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी। సో వాళ్ళ సపోర్టర్స్, ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ వాళ్ళు చేస్తున్న ర్యాలీ అంటే అంతర్యుద్ధం మొదలైంది పాకిస్తాన్లోనే, దానికి ఇది ఇండికేషన్. అండ్ అలాగే మునీర్ని కూడా, ఒకవేళ అతను బతికుండి పాకిస్తాన్లోనే ఉండి ఉంటే, ఏ బంకర్లోనే దాక్కుని ఉంటే, మునీర్ని రీప్లేస్ చేసి ఇంకొక అతన్ని పెట్టడానికి కూడా ఏర్పాట్లు అయితే నడుస్తున్నాయి. ఏమంటారు పురుషోత్తం రెడ్డి గారు? మునీర్ని అరెస్ట్ చేశారని వార్తలు కూడా వస్తున్నాయండి. అతని ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టారు. వేరే అతని పేరు కూడా నేను చెప్తానండి. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ని తొలగించేసి టేక్ ఓవర్ ది పాక్ ఆర్మీ బై జనరల్ షహీర్ షంషద్ మీర్జా. పురుషోత్తం రెడ్డి గారు. వాసుదేవన్ గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా ఈరోజు భారత ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం, పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాదుల్ని భారతదేశం మీద ప్రయోగిస్తుందో, లేదా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో, దీన్ని ఎదుర్కోవడం, నిలబడడం, వాళ్ళకి సరైన సమాధానం చెప్పడం ఈరోజు భారత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. ఆ వైపుగానే కేంద్ర ప్రభుత్వం చాలా పక్కా వ్యూహంతో వెళ్తా ఉంది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఆపరేషన్లో కూడా, సింధులో కూడా ప్రజల టార్గెట్గా కాకుండా కేవలం తీవ్రవాదుల టార్గెట్గానే ఆపరేషన్ చేసింది. ఇదే భారతదేశాన్ని ప్రపంచంలో అందరి అభిమానాన్ని చూరగొనే దేశంగా నిలబెట్టింది. ఈరోజు పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతా ఉంది? దాని రియాక్షన్ ఏమీ విచక్షణ లేదు. కానీ భారత సైన్యం, భారత ప్రభుత్వానికి విచక్షణ ఉంది. కారణం ఏంటంటే, మన లక్ష్యం తీవ్రవాదులు తప్ప ప్రజలు కాదు. ఆ విజ్ఞత భారత ప్రభుత్వానికి, భారతదేశానికి ఉంది. కాబట్టే ఈరోజు కొన్ని శషబిషలు ఎన్నున్నా భారతదేశం ప్రపంచ దేశాలని మన వైపు సంఘీభావాన్ని ప్రకటించే పరిస్థితికి రావడానికి కారణమైంది. రెండోది, నేను ఈరోజు పాకిస్తాన్ రియాక్షన్ పెద్ద అనూహ్యమని నేను అనుకోను. ఎందుకంటే భారత ప్రభుత్వం ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో లేదు. ఈ దేశాల గురించి కాదు, తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు ఇన్ఫ్లుయెన్స్ భారత ప్రభుత్వం మీద లేదు. కారణం ఏంటంటే, మనం ఎప్పుడు రాజీ పడలేదు. కానీ పాకిస్తాన్ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితిలో లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి తీవ్రవాదులను పెంచి పోషించింది. కాబట్టి వాళ్ళు ప్రతి చర్య వాళ్ళేమనుకుంటారు. ఈరోజు మోడీ గారైనా ఇంకొకరు ప్రధానమంత్రి కూడా నా దేశం ఏమనుకుంటుంది అన్నది చర్చ. కానీ పాకిస్తాన్ ప్రభుత్వాలకి నా ఉగ్రవాదులు ఏమనుకుంటున్నారు అని చర్చ. అంటే మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఉగ్రవాదులను సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. కానీ భారత ప్రధానమంత్రి మన దేశ ప్రజల్ని సాటిస్ఫై చేయాలి. కానీ ఈ వైరుధ్యం ఉంది. ఎందుకంటే ప్రజల్ని సాటిస్ఫై చేయడం విజ్ఞత ఉంటుంది, ఉగ్రవాదులను సాటిస్ఫై చేయాలంటే. ఎందుకంటే మొదటి నుంచి ఉగ్రవాదులతో వాళ్ళు రాజీ పడ్డారు, పెంచి పోషించారు. కాబట్టి వాళ్ళ చేతిలో లేదు. ఏ ప్రధానమంత్రి పాకిస్తాన్లో వచ్చినా ఉగ్రవాదులను సాటిస్ఫై చేయగలిగిన నిర్ణయాలు వాళ్ళు నిలబడలేరు, ప్రభుత్వం నిలబడలేదు. ఒక సైన్య అధ్యక్షుడు ఆ దేశానికి అధ్యక్షుడు కాగలిగాడంటే మనం ఊహించుకోవచ్చు ఎంత ప్రజాస్వామ్య బలహీనత ఉందో పాకిస్తాన్లో. నేను ఒక ఉదాహరణ చెప్తాను. పాకిస్తాన్ చర్యలు వాళ్ళ దేశాన్ని నష్టం చేస్తాయి, కానీ టైం పట్టచ్చు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. WTO టవర్స్ని మీరు గుర్తుంటే ఒసామా బిన్ లాడెన్ వాళ్ళు కూల్చేశారు. అప్పుడు ప్రపంచం అంతా ఒసామా బిన్ లాడెన్ కూల్చిన వరకు చూసింది. నేను ఒక సున్నితమైన అంశం గమనించాను, మీ దృష్టిలో ఉంటుంది. ఆ WTO టవర్స్ ఫస్ట్ విమానం పోయినప్పుడు ఒక టవర్ను కొట్టినప్పుడు అది కూలిపోలా. కానీ రెండోసారి 3 రౌండ్లు వేసి సెంటర్ పాయింట్ కొట్టిన తర్వాత మొత్తం కూలిపోయింది. కారణం ఏంటంటే, ఆ సెంటర్ పాయింట్లో దాని కీ ఉంది, WTO టవర్ యొక్క కీ, అంటే స్తంభం. ఎందుకంటే రష్యాలో టవర్స్ కూల్చేయడం కోసం అమెరికా ఒసామా బిన్ లాడెన్ పెంచి పోషించి సైన్య శిక్షణ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళకి తెలుసు ఏ టవర్స్ ఎట్టుంటుందో. చివరికి ఎవరికి ఉపయోగపడింది? అది వాళ్ళని ఎత్తిన పడింది. తీవ్రవాదాన్ని కానీ ఉగ్రవాదాన్ని కానీ ఎవడు ప్రోత్సహించినా ఏ స్థాయి, చివరికి అమెరికా లాంటి దేశాలు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. రేపు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే.
తీవ్రవాదంతో ఉగ్రవాదంతో రాజీ పడిన ఎవ్వరు కూడా చరిత్రలో నిలబడ కానీ టైం పడుతుంది, ఎందుకంటే ప్రపంచం అంతా ఒకటిగా మారిపోయింది కాబట్టి. కాబట్టి భారత ప్రభుత్వం రైట్ స్టాండ్ తీసుకుంది, రైట్గా వెళ్తుంది. ఖచ్చితంగా ఈ దేశంలో మన ముందున్న కర్తవ్యం పాకిస్తాన్ నిలువరించాలి. ఇది ఒక గుణపాఠం ప్రపంచ దేశాలకు. తీవ్రవాదంతో ఉగ్రవాదంతో రాజీ పడితే ప్రపంచం ఏమైపోతుందో ఉగ్రవాదం చూడండి. రెండో అంశం ఒక సందర్భంగా చెప్తున్నాను. ఐన్స్టీన్ ఒక పాపులర్ శ్లోకం, ఒక వ్యాక్యూమ్, ఆయన ఏమంటాడంటే, మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ఏ ఆయుధాలతో యుద్ధం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం ఖచ్చితంగా కర్రలు రాళ్ళతో జరుగుతాయి అంటాడు. మూడో ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నాకు తెలియదు, జరిగితే మాత్రం నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం ఖచ్చితంగా కర్రలో రాళ్ళతో జరుగుతుంది అంటాడు. అంటే ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతుంది, అందరూ కూలిపోతారని. కాబట్టి ఈ విజ్ఞత భారత ప్రభుత్వానికి ఉంది, ఈ సైన్స్ భారత ప్రభుత్వానికి తెలుసు. అందుకని టార్గెట్ తీవ్రవాదులు మాత్రమే, టార్గెట్ తీవ్రవాదులను అణిచివేసి దీనికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే కష్టం. ఇప్పుడు మనం కోల్పోయినాం. నిజానికి భారతదేశం ముందు పాకిస్తాన్ ఎంత ఆఫ్టర్ ఆల్, కానీ మనం కోల్పోయినాం. మనం 29 మంది అమాయకుల్ని కాల్చి చంపారు దుర్మార్గంగా. కానీ ఈ బాధ మనకు ఉంది. ఎంత బాధ ఉంది, ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ యుద్ధం ప్రకటించే వాళ్ళని చంపేయాలంత కోపం ఉంది. అది వాళ్ళ అర్హులు కూడా, పాకిస్తాన్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కదా వాసుదేవన్ గారు. ఇప్పుడు మన దేశంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే కోపం వస్తే ఏం చేస్తాం, కులానికి ఇలా అన్ని పక్కన పెట్టి ఓడించాలి బారేస్తాం. ఆ విజ్ఞత పాకిస్తాన్ ప్రజలు కూడా నేర్చుకోవాలి. ఇష్టారాజ్యంగా తీవ్రవాదులతో రాజీ పడితే రేపు నష్టపోయేది మనం కదా అనే విజ్ఞత పాకిస్తాన్ ప్రజల నుంచి కూడా రావాలి. పాకిస్తాన్ ప్రజలు కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని యుద్ధం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, కానీ భారతదేశంలో అట్లా లేదు కదా, సమయాన్ని పాటిస్తున్నారు కదా. పాకిస్తాన్ ప్రజల్లో మార్పు రాకపోతే ఆ పాకిస్తాన్ ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా వాళ్ళు చూసుకోవాలి. మన వైపు మాత్రం ప్రభుత్వం ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటుంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు అసహజమైన దాడి ఎందుకు చేసినారు, వాళ్ళ క్యారెక్టర్ అది. అందువల్ల అది తెలుసు కాబట్టి భారత ప్రభుత్వం రైట్ గా ఇమీడియట్ గా రియాక్షన్స్ కూడా ఇస్తా ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు మనం అందరం సమర్థించడం, వెన్నుగా నిలబడడం. మనం సమర్థించడం అంటే సైన్యం చేసుకుంటున్న పని, కానీ అది ఒక నైతిక బాధ్యత. మన చుట్టూ ఉన్న రైట్. పురుషోత్తం రెడ్డి గారు, మినిస్టర్ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కిరణ్ రిజిజు మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు 100 మంది టెర్రరిస్టులని ఈ దాడుల్లో పాకిస్తాన్ కోల్పోయింది. అంటే వాళ్ళ సైన్యం టెర్రరిస్టులు వేరు కాదు కాబట్టి చెప్తున్నాను. 100 మంది టెర్రరిస్టులని కోల్పోయింది, వాళ్ళందరూ మ్యార్టీర్స్. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దామండి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన అన్నది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్లో భాగంగా ది కౌంట్ ఈజ్ స్టిల్ ఆన్ గోయింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ ఇస్ స్టిల్ అండర్ వే. అవ్వలేదు, పూర్తి కాలేదు, ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు.